నమస్తే. నా పేరు తుషార్ ఆదిత్య. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో శనైశ్వరుడు రేవతి నక్షత్ర గోచార సంచారం చేయడం వల్ల మీ యొక్క జన్మరాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, మీ యొక్క జన్మరాశి నుంచి శనైశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడు? అండ్ శనైశ్వరుడు దృష్టులేంటి? అండ్ ఆయన ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? అండ్ మేజర్‌గా ఇది చాలా పవర్‌ఫుల్ ట్రాన్సిట్ అనమాట. ఎందువల్ల అంటే శనైశ్వరుడు కర్మకారకుడు అవుతాడు. అండ్ బుధుడు బుద్ధికారకుడు అవుతాడు. సో, బుద్ధికారకుడైన బుధుడి యొక్క నక్షత్రం పైకి కర్మకారకుడైన శనైశ్వరుడి గోచారం జరగడం అనేది ఒక కైండ్ ఆఫ్ పవర్‌ఫుల్ ట్రాన్సిట్ అనే చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో బోత్ పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. సో, ఉపయోగాలు ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా వింటే మాత్రం మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో, అన్నిటికి ఒక 5 పాయింట్స్ వరకు పాజిటివ్‌గా ఉన్నవి ఏంటి, నెగెటివ్స్ ఏమున్నాయి అండ్ డిస్క్రిప్షన్ ఏముంది అన్నీ కూడా ఈ యొక్క గోచారం యొక్క స్క్రిప్ట్ ఏముంది అన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. సో, క్లియర్‌గా వినండి. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న పాయింట్ ఏంటంటే, సో, ఇప్పుడు ఈ యొక్క ఉగాది అనేది జరిగి మనకి ఆల్మోస్ట్ 1 మంత్ కంటే ఎక్కువే అవుతుందనమాట. సో, మార్చ్ 19 దగ్గర జరిగింది. సో, ఆల్మోస్ట్ 1 మంత్ కంటే పైనే అవుతుంది. సో, ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఇయర్ ఉగాది 2027 ఉగాది మధ్యలో చాలా వరకు గ్రహ గోచారాలు చాలా ఎక్కువే ఉన్నాయన్నమాట. సో, ఇప్పటికిప్పుడు చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడి గోచారం మే 16న జరగబోతూ ఉంది. అండ్ గురుడి గోచారం జూన్ 2న జరుగుతుంది. అండ్ ఇక రాహుకేతువుల గోచారం డిసెంబర్ 5న జరుగుతుంది. మళ్ళీ గురుడి గోచారం అతిచార గురుడు కాబట్టి సింహరాశిలోకి పోయి మళ్ళీ వెనక్కి తిరగడం అనేది జూన్ 25న మళ్ళీ 2027లో జరుగుతుంది. సో, ఇట్లా చాలా మార్పులనేది ఉన్నాయన్నమాట. సో, దీని అర్థం ఏంటంటే మన పర్సనల్ లైఫ్స్‌లో చాలా ఎక్కువ చేంజెసే వస్తాయి. అది పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ లాసెస్ ఉంటాయి, ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. సో, అవమానాలు ఉంటాయి, పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సో, ఇట్లా ప్రతి పాయింట్ ఆఫ్ లైఫ్‌లో ఇవి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో, అవి ఎక్కడెక్కడ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అండ్ ఏదేది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నీ కూడా క్లియర్‌గా మీకు కావాలి అనుకుంటే సో, ఇప్పుడు ప్లే అయితే ఒకసారి చూడండి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది? మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి? వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి. సో, విన్నారు కదా. సో, ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా కష్టపడి నీట్‌గా రాశాను. సో, డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో, ఇంకా వీడియోలోకి గనుక వెళ్తే సో, మేషరాశి వారికి గనుక చూసుకుంటే మేషరాశి వారికి ఈ యొక్క గోచారం శనైశ్వరుడి గోచారం వ్యయ స్థానం 12th హౌస్‌లో జరుగుతుంది. సో, 12th హౌస్ రేవతి నక్షత్రంలో జరుగుతుందన్నమాట. సో, మీ తృతీయ, షష్ఠాధిపతి థర్డ్ అండ్ సిక్స్త్ హౌస్ లార్డ్ అయిన బుధుడి యొక్క నక్షత్రంలో జరుగుతుంది ఇది. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా వ్యయ స్థానం అంటే ఏంటి? హౌస్ ఆఫ్ ఫారిన్ ట్రావెల్స్ కావచ్చు, మీ యొక్క ఫారిన్ ట్రావెల్స్, వీసాస్‌కి సంబంధించింది, స్లీప్‌కి సంబంధించింది, సబ్‌కాన్షియస్ మైండ్, మీ ఇన్వెస్ట్‌మెంట్స్, మీ యొక్క డొనేషన్స్ ఓకే. ఇలాంటివన్నీ కూడా మీ యొక్క వ్యయ స్థానాన్ని సూచిస్తుందన్నమాట. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ యొక్క శనైశ్వరుడు కర్మకారకుడైన శనైశ్వరుడు, బుద్ధికారకుడైన బుధుడు యొక్క నక్షత్రం అండ్ ఇది కారకత్వాలు. అండ్ స్పెసిఫిక్‌గా మీ జన్మరాశికి చూసుకుంటే తృతీయ షష్ఠాధిపత్యం అనేది బుధుడికి వస్తుందన్నమాట. ఆ నక్షత్రాల్లోకి వెళ్ళడం వల్ల ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే అల్టిమేట్ ట్రావెల్స్ అనేది జరుగుతాయి. అంటే రేవతి నక్షత్రం అంటేనే మనకి పెద్ద పెద్ద ట్రావెల్స్. చిన్న చిన్న ట్రావెల్స్ కాకుండా అది ఒక 50, 100 కిలోమీటర్స్‌లో ఉండే ట్రావెల్స్ కాకుండా పెద్ద పెద్ద లాంగ్ జర్నీస్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్స్ కావచ్చు. అంటే వేరే వేరే దేశాలకు వెళ్ళడాలు అది ఇదంతా కూడా మీకు ఈ బుధ గ్రహం సూచిస్తారనమాట. సారీ, రేవతి నక్షత్రం సూచిస్తారనమాట. బుధుడి యొక్క నక్షత్రం రేవతి నక్షత్రం. సో, ఎందువల్ల అంటే రేవతి నక్షత్రానికి అధిదేవుడు పుషన్. ఓకే. సో, పుషన్ డైటీ రేవతి నక్షత్రానికి డైటీ పుషన్ అంటారు. సో, పుషన్ అంటే ఏంటంటే ఆయన ఏం చేస్తారంటే ఆ పర్టిక్యులర్ దేవత ఇక్కడ ట్రావెల్స్ చేస్తూ ఏదైనా బిజినెస్‌లు చేసుకునే వాళ్ళకి కావచ్చు, లేదా జస్ట్ నార్మల్‌గా హెవీ ట్రావెల్స్ చేసే వారికి కావచ్చు, గెయిన్స్ అనేది బాగా ఇస్తారనమాట. మంచి లాభాలనేది ఇస్తారు. అండ్ అట్లని పోయిన వస్తువులు గానీ, పోయిన పేరు ప్రతిష్టలు గానీ, పోయిన ఐ మీన్ ఆహ్, డబ్బులు గావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందేలాగా చేసే దేవత ఈ పుషన్. సో, ఆ పుషన్
రేవతి నక్షత్రానికి అధిపతి అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే దీనివల్ల ఏంటి అంటే ఫస్ట్ మేజర్ పర్టిక్యులర్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఫారిన్ ట్రావెల్స్ అండ్ ఫారిన్ వీసాస్‌కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క ఫారిన్ కనెక్షన్స్ విషయాల్లో కావచ్చు సక్సెస్ అనేది హెవీగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఏదైనా లైఫ్‌లో ఒక విషయం జరగాలి అంటే కర్మకారకుడైన శనీశ్వరుడికి బ్లెస్సింగ్ ఉండాలి. పెళ్లి జరగాలన్నా కావచ్చు, ఉద్యోగం రావాలన్నా, ఏదన్నా జ్వరం రావాలన్నా, జ్వరం తగ్గాలన్నా, ఏది కావాలి సంతానం కలగాలన్నా, సంతానం కలగకుండా ఉండాలన్నా, దేనికైనా సరే శనీశ్వరుడు కర్మకారకుడు. ఎందుకంటే ఆయన పనే అది కర్మ. కర్మని ఇవ్వడం అనమాట. సో, ఆ కర్మ ఉంటే ఇస్తాడు, లేదంటే స్టాప్ చేసేస్తాడు. సో, అట్లా ఆ కర్మకారకుడు శనీశ్వరుడు వ్యయ స్థానంలో వెళ్ళడం వల్ల వ్యయ స్థాన కారకత్వాలన్నీ కూడా దాదాపుగా యాక్టివేట్ అవుతాయి. బట్ స్లైట్ డిలేస్ ఉంటాయి. సో, ఈసారి ఆ స్లైట్ డిలేస్ కూడా ఉండవు. ఎందుకంటే ఆయన యొక్క మిత్రగ్రహ నక్షత్రమైన రేవతి నక్షత్రంలోకి వెళ్తూ ఉన్నాడు కాబట్టి, అండ్ రేవతి నక్షత్రం కూడా ట్రావెల్స్‌ని సూచిస్తుంది కాబట్టి. సో, ఫారిన్ ట్రావెల్స్ అనేది సక్సెస్ అవుతుంది. వీసాస్‌కి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉంటే సక్సెస్ అవుతుంది. అండ్ పర్టిక్యులర్‌గా ఇక్కడ ఈ యొక్క బిజినెస్ డీల్స్‌కి సంబంధించి ఉద్యోగరీత్యా వెళ్ళే వారికి కావచ్చు. ఎందుకంటే 6థ్ హౌస్ లార్డ్ కదా! సో, బుధుడు మీ యొక్క మేషరాశికి 6థ్ హౌస్ ఆరో స్థానానికి సంబంధించి. సో, ఆరో స్థానం అంటే ఉద్యోగాల రీత్యా వర్క్ ప్లేస్, మీ యొక్క డైలీ లైఫ్ రొటీన్స్ ఇవన్నీ సూచిస్తుంది. సో, ఇట్లా ఉద్యోగాల రీత్యా వెళ్ళే వారికి కావచ్చు. అండ్ థర్డ్ హౌస్ అంటే మీకు నార్మల్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్, మీ హాబీస్, టూరిజంకి సంబంధించి ఇలాంటివన్నీ కూడా వస్తుంది. సో, టూరిజం లాగా వెళ్ళడం గానీ, ఇట్లా ఏదైనా కావచ్చు. ఇట్లాంటివి వెళ్ళేటప్పుడు మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ స్పెషలైజేషన్ ఇన్ స్టడీస్ చేయడానికి కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఎందుకంటే థర్డ్ హౌస్ అనేది స్పెషలైజేషన్ ఇన్ స్టడీస్ అనమాట. సో, థర్డ్ హౌస్ అండ్ ఫోర్త్ హౌస్ ఇన్వాల్వ్ అయినప్పుడు. సో, ఏదైనా ఎడ్యుకేషన్ రీత్యా స్పెషలైజేషన్ స్టడీస్ వెళ్ళాలనుకుంటుంటే కూడా అవన్నీ కూడా సక్సెస్ అవుతుంది. సో, ఖచ్చితంగా ఇక్కడ కూడా ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా సో, దీంతో ప్రొసీడ్ అవ్వండి. అండ్ మిస్ చేసుకోకపోవడం అంటే ఏముండదు. ఆబ్వియస్‌గా మీకు ఈ మే 16 తర్వాత ఏదైనా పెద్ద పెద్ద ట్రావెల్స్ చేయాలని కావచ్చు, ఏదైనా లాంగ్ డిస్టెన్స్ టెంపుల్స్ విజిట్ చేయాలని గానీ, టూరిస్ట్ స్పాట్స్ విజిట్ చేయాలని గానీ, ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట. సో, మీరు పర్టిక్యులర్‌గా ఎడ్యుకేషన్ కోసమో, బిజినెస్ కోసమో, జాబ్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా టూరిజంగా గూడా టూరిస్ట్‌లాగా గూడా మీరు వెళ్ళొచ్చనమాట. సో, అంటే పర్టిక్యులర్‌గా ఓవర్‌సీస్ సముద్రాలు దాటి బయట దేశాలకే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, మీరు ఒకవేళ సౌత్ ఇండియాలో ఉన్నారనుకోండి, నార్త్ ఇండియాలో ఉన్న టెంపుల్స్‌కి, అలాగే టూరిస్ట్ స్పాట్స్‌కి విజిట్ చేయడం, ఓకే. అక్కడ ఆహ్, చు చు చూసి చూసి చుట్టుకొని రావడం గావచ్చు, ఇట్లాంటివన్నీ గూడా జరిగే అవకాశాలు హైగా ఉన్నాయి. సో, ఒకవేళ అట్లాంటి సిట్యుయేషన్ కనుక వచ్చినా, అలాంటి ఆలోచనొచ్చినా వెంటనే ప్రొసీడ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ యొక్క నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పుషన్ అనే దేవత ఈ రేవతి నక్షత్రానికి అధిపతి. ఆయన మీకు ట్రావెల్స్ చేస్తున్నప్పుడు లాభాలు ఇస్తాడని చెప్పాను. ఓకే. సో, కాబట్టి ఖచ్చితంగా మీకేదైనా టెంపుల్ విజిట్స్ కావచ్చు, ఇట్లాంటివేమైనా ట్రావెల్స్ చేయాలనిపిస్తే ట్రావెల్స్ చేయండి. చేసినప్పుడు మీకు అక్కడ పరిచయం మీ పీపుల్ ద్వారా గావచ్చు, అక్కడ పరిస్థితులు చూసినప్పుడు మీకొచ్చే ఆలోచనల ద్వారా గావచ్చు, ఏదో ఒక రూపాన మీకు లైఫ్‌లో ఈ యొక్క గ్రోత్‌ని ఇండికేట్ చేస్తుందనమాట. సో, లైఫ్‌లో లాభాలను ఇండికేట్ చేస్తుంది. సో, స్లైట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మీరు ట్రావెల్స్ చేయండి. ఖచ్చితంగా అది సక్సెస్‌ని తీసుకొనొస్తుంది. సో, ఇది ఫస్ట్ మేజర్ పాయింట్. సో, నెక్స్ట్ ఇంకా ఈ సెటిల్మెంట్స్ ఆఫ్ యువర్ ఓల్డ్ డేట్స్ అంటే ఏంటంటే, మీ పాత అప్పులు గావచ్చు, ఈ యొక్క ఫైనాన్షియల్ బర్డెన్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటికి సెటిల్మెంట్స్ చేసుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుందనమాట. సో, ఆల్మోస్ట్ ఇక్కడ మీ యొక్క షష్ఠ స్థానాధిపతి బుధుడు. షష్ఠ స్థానం అంటే శత్రు, రోగ, రుణ స్థానం. ఆ బుధుడి నక్షత్రం పైకి శనీశ్వరుడు వెళ్తూ ఉన్నాడు. అంటే ఏంటి ఇక్కడ డైరెక్ట్‌గా సాటర్న్ ఈస్ ద సిగ్నిఫికేటర్ ఫర్ 6థ్ హౌస్ అండ్ యాస్ వెల్ యాస్ థర్డ్ హౌస్. సో, కాబట్టి అంటే ఆ శనీశ్వరుడు ఆరో స్థానానికి, మూడో స్థానానికి స్ట్రాంగెస్ట్ సిగ్నిఫికేటర్ అవుతూ ఉన్నాడనమాట. అంటే సూచించే గ్రహం అవుతూ ఉన్నారు. సో, కాబట్టి ఆరో స్థానంలో శనీశ్వరుడు కావచ్చు, ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నప్పుడు మీకిక్కడ ఈ హిడెన్ ఎనిమీస్ ఉంటారు చూడండి. అంతర్గత శత్రువులని కావచ్చు, అంటే తెలియకుండా మీతో బాగా మాట్లాడుతూ వెనకాల గోతులు తీసేవాళ్ళు. అండ్ మాట్లాడినా, మాట్లాడకపోయినా మీకు అంతర్గతంగా ఉన్న శత్రువులు. ఇలాంటి వారందరూ కూడా ఆటోమేటిక్‌గా అంటే చెప్పబట్టకుండా కావచ్చు, అసలు మీకు తెలిసి తెలియకుండానే ఆటోమేటిక్‌గా నార్మల్‌గా ఫేడ్ ఆఫ్ అయిపోతారు. అంటే కంప్లీట్‌గా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతారనమాట కంప్లీట్‌లీ. అండ్ అట్లనే ఈ యొక్క బుద్ధి కారకుడు బుధుడన్నాను. కర్మకారకుడు శనీశ్వరుడన్నాను. సో, ఈ 2 కలయిక జరిగినప్పుడు ఏంటంటే, అప్పులు తీర్చుకోవడానికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలో ఒక దారి అనేది దొరుకుతుందనమాట. సో, ఖచ్చితంగా ఈ అప్పులు తీరడానికి ఆ బుద్ధి అనేది బాగా పనిచేస్తుంది. అండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. అండ్ ఒక దారి పడుతుందనమాట. సో, ఖచ్చితంగా అప్పులు తీర్చుకోవడానికి కూడా మీకు చాలా మంచి అవకాశాలైతే వస్తాయి. సో, ఇది మాత్రం డెఫినిట్‌గా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక మేజర్ పాయింట్ ఏంటంటే, మీరు సైలెంట్‌గా కూర్చొని ఎట్లా జేత్తో చూద్దాంలే ఏదో ఒక అవకాశం వస్తుంది. సైలెంట్‌గా కూర్చుంటే అయితే రాదనమాట. ఎందుకంటే శనీశ్వరుడు ఈ కర్మను సూచిస్తాడు కాబట్టి ఏదో ఒక కర్మ చేయాలి. ఎవరో ఒకరిని అడగడము, మాట్లాడడము, మీ ఆలోచనలు పంచుకోవడము, లేదా కనీసం అంటే సైలెంట్‌గా కూర్చొని ఎట్లా తీర్చుకోవాలి, ప్రస్తుతం మనకున్న అవకాశాలేంటి, ఏం చేయాలని ఆలోచించడమన్నా చేయాలి కనీసం. సో, ఆలోచన కూడా ఒక కర్మే అనమాట. సో,
సో కనీసం ఆలోచన చేసినప్పుడు ఆ సాటర్న్ యాక్టివేషన్ జరుగుతుంది. సో ఆ ఫైనాన్షియల్ బర్డెన్స్ తీరడానికి ఒక దారి అనేది దొరుకుతుందనమాట. సో నా రికమెండేషన్ ఏంటంటే ఆహ్, కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం కానీ, లేదా దగ్గరలో కాలభైరవుడి టెంపుల్స్ ఉంటే ఫ్రైడేస్ ఈవినింగ్ విజిట్ చేయడం కానీ ఇలాంటివి చేయండి. కాస్త బెటర్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అనేది పొందుతారు. సో ఇది నా సజెషన్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా బిహైండ్ ద సీన్ వర్క్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే ఏంటంటే 12థ్ హౌస్ వ్యయ స్థానం. ఈ 12వ స్థానం అనేది మీ జీవితంలో ఐసోలేషన్‌ని సూచిస్తుంది. అండ్ మీకు తెలియకుండా మీ వెనక జరిగే పనులని, మీ వెనక జరిగే వర్క్ అంతా కూడా సూచిస్తుందనమాట. బిహైండ్ ద సీన్స్ అంటారు కదా! ఇట్లాంటివన్నీ కూడా సూచిస్తుంది. సో ఇక్కడ శనీశ్వరుడి గోచారం చేసినప్పుడు ఏంటంటే పర్టిక్యులర్‌గా అది మేజర్‌గా ఎంఎన్‌సీస్, రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్ ఎంఎన్‌సీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, ఇట్లా వర్క్ చేసేవాళ్ళు డిజిటల్ స్పేసెస్ ఈ యూట్యూబ్ గానీ, కాంటెంట్ క్రియేషన్ కావచ్చు, డిజిటల్ మీడియా అండ్ ఈ సోషల్ మీడియా విచ్ ఈస్ ఇన్వాల్వింగ్ ఆన్‌లైన్ అండ్ మొబైల్ స్క్రీన్స్ అనమాట. సో, డిజిటల్ స్పేసెస్‌లో పనిచేసేవాళ్ళు, ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేసేవాళ్ళు, రీసెర్చ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ఫీల్డ్స్‌లో పనిచేసే వారికి అండ్ ఇలా ఇలా ఈ పర్టిక్యులర్ ఫీల్డ్స్‌లో ఉన్న వారందరికీ కూడా ఖచ్చితంగా డిఫెన్స్ కావచ్చు, ఇట్లా ఈ కంప్లీట్‌గా సెక్యూరిటీ సిస్టమ్స్ కావచ్చు, ఇట్లా ఉంటాయి కదా! సో, ఇట్ బి ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ ఎనీ సెక్యూరిటీస్ అంటే ఈ యొక్క సైబర్ సంబంధించింది కావచ్చు, ఇట్లా ఏదైనా కావచ్చు. ఈ సెక్యూరిటీ సిస్టమ్స్‌లో కూడా వర్క్ చేసే వారికి, డిపార్ట్మెంట్స్‌లో వర్క్ చేసే వారికి గెయిన్స్ అనేది బాగా ఉంటుంది. మీ యొక్క పెర్ఫార్మన్స్ కావచ్చు, మీ యొక్క ఎఫర్ట్ కావచ్చు ఆటోమేటిక్‌గా ఈ యొక్క గుర్తింపు అనేది పొందుతుందనమాట. ఓకే. మీరు చెప్పుకోకపోయినా, మీరే మీ ప్రమోషన్ కావచ్చు, మీరే విషయాలు అడగకపోయినా ఆటోమేటిక్‌గా మీ సుపీరియర్స్‌కో, మీ బాసెస్‌కో ఆటోమేటిక్‌గా వాళ్ళు గుర్తించడం అండ్ మీ యొక్క నేమ్స్ అనేది సజెస్ట్ చేయడం, మీకు కొంచెం గ్రోత్ ఆపర్చునిటీస్ అనేది తెప్పివ్వడం ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతుంది. సో, ఈ టైమ్ పీరియడ్‌లో మేజర్‌గా మీ సుపీరియర్స్‌తో కావచ్చు, మీ యొక్క కొలీగ్స్‌తో గానీ, బాసెస్‌తో గానీ ఏ మిస్‌ఫైర్స్ అవ్వకుండా చూసుకోండి. ఏ కైండ్ ఆఫ్ చిన్న గొడవలు కూడా అవ్వకుండా చూసుకోండి. వీలైనంత వరకు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ వెళ్ళండి. ఓకే. సో, అట్లా డిప్లొమాటిక్‌గా హ్యాండిల్ చేస్తూ వెళ్ళండి. నెక్స్ట్ ఇంకా ఫైనల్ పాజిటివ్ పాయింట్ ఇది ఎక్సలెంట్ పాయింట్ అనమాట. స్పిరిచువాలిటీ అండ్ గ్రోత్ ఆఫ్ ధర్మ. సో, మీ యొక్క ఇంటెన్షనల్‌గానే ఈ యొక్క ఐ మీన్ ధార్మిక్ వేలో నడవడం కావచ్చు, స్పిరిచువాలిటీ పెరగడం, మెడిటేషన్స్, కామ్ మైండ్ ఇట్లా యోగా కావచ్చు, ఏదో ఒకటి ఇట్లాంటివి ఐ మీన్ ప్రాక్టీస్ అనేది చేయడం గానీ, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క హౌస్ ఆఫ్ ఐసోలేషన్‌లో శనీశ్వరుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క మెడిటేషన్‌కి సంబంధించి స్పిరిచువాలిటీ దైవత్వానికి సంబంధించినవన్నీ చాలా చాలా వరకు యాక్టివేట్ అనేది చేస్తారనమాట. సో, చారిటీస్ అనేది కూడా ఎక్కువ చేస్తారు. సో, చారిటీస్ అనేది కూడా చెయ్యాలి ఖచ్చితంగా. చారిటీస్ ఎక్కువ చేయాలి మీరు. అంటే డొనేషన్స్ ఎక్కువ చేయాలి. ఎందుకు అంటే మీకొక సింపుల్ భావం ప్రిన్సిపల్ అండ్ రూల్ చెప్తాను. సో, అది చూడండి. ఇక్కడే కనిపిస్తది మీకిక్కడ. సో, శనీశ్వరుడు తృతీయ దృష్టి సెకండ్ హౌస్ పైనుంది. సెకండ్ హౌస్ అంటే హౌస్ ఆఫ్ గెయిన్స్ అండ్ ఈ యొక్క డబ్బు కావచ్చు, మనీ జనరేషన్, బ్యాంక్ బ్యాలెన్స్, సేవింగ్స్, హ్యాండ్ క్యాష్, క్యాష్ ఇన్‌ఫ్లో ఇంకా కంప్లీట్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఇన్వాల్వింగ్ మనీ. సో, అది సెకండ్ హౌస్ అనమాట. సో, సెకండ్ హౌస్‌కి 11థ్ హౌస్ అంటే 11థ్ హౌస్ అంటే లాభస్థానం. అక్కడి నుంచి లాభస్థానం మీ యొక్క వ్యయ స్థానం. అక్కడ శనీశ్వరుడు ఉన్నాడు. అంటే వ్యయ స్థానం అంటే ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్స్, డొనేషన్స్. సో, మీరు ఇన్వెస్ట్‌మెంట్స్, డొనేషన్స్ శనీశ్వరుడికి సంబంధించిన కారకత్వ పీపుల్‌కి చేసినప్పుడు మీ యొక్క సెకండ్ హౌస్ ఇంప్రూవ్ అవుతుందనమాట. సింపుల్ భావోద్భావం అండ్ డిస్పోజిటర్ కాదు సారీ భావోద్భావం రూల్ ఇది. ఓకే. సో, శనీశ్వరుడిని సూచించే పీపుల్ ఎవరు? ఈ బిలో పవర్టీ లైన్‌లో ఉన్న పీపుల్, డ్రైవర్స్, సర్వెంట్స్, మెయిడ్స్ ఇంకా హోటల్‌లో ఫుడ్ సర్వ్ చేసే పర్సన్స్ కావచ్చు, కార్మికులు కావచ్చు, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, ఓకే. మున్సిపాలిటీ వర్కర్స్ ఇంకా కంప్లీట్‌గా ఇంకా అందరిని నేను చెప్పలేను ఇట్లా. చెప్తూ పోతే కొంతమంది అఫెండ్ అవుతారు, హర్ట్ అవుతారు గూడా. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో, ఇట్లా ఈ జోనర్‌లో ఉన్న పీపుల్ అందరికీ కూడా డొనేషన్స్ అనేది ఎక్కువగా చేయాల్సుంటుంది. వాళ్ళతో అవసరం వచ్చినప్పుడు డొనేషన్స్ అనేది ఎక్కువగా చేయాల్సుంటుందనమాట. అది చేయడం ద్వారా మీ సెకండ్ హౌస్ ఇంప్రూవ్ అవుతుంది. మీ సెకండ్ హౌస్ ఇంప్రూవ్ అయితే ఫైనాన్సెస్ ఇంప్రూవ్ అయిపోతాయి. సో, ఇది మేజర్ పాయింట్. ఇది క్లియర్‌గా మీరు మెడిటేషన్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, చేయకపోండి. బట్ డొనేషన్స్ మాత్రం ఖచ్చితంగా చిన్న చిన్న డొనేషన్స్ అయినా ఖచ్చితంగా చేయండి. అండ్ ఇలాంటి జోన్‌లో ఉన్న పీపుల్‌తో బేరాలాడడం కూడా కంప్లీట్‌గా చేయకండి, అవాయిడ్ చేయండి. అండ్ ఇప్పుడు నెగెటివ్ పాయింట్స్ గనుక చూసుకుంటే నెగెటివ్స్‌కి సంబంధించిన దాంట్లో ఈ రేవతి నక్షత్రం అనేది మనకి ట్రావెల్స్‌కి సంబంధించి అండ్ యాస్ వెల్ యాస్ పోయిన వస్తువుల్ని, పోయిన విషయాల్ని పొందడానికి సంబంధించే కాకుండా నెగెటివ్ సైడ్‌లో లగ్జరీస్‌ని సూచిస్తుందనమాట. లగ్జరీస్ అనేది నెగెటివ్ అని చెప్పలేం, పాజిటివ్ అని చెప్పలేం. బేస్డ్ ఆన్ ద ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఆఫ్ ఎ నేటివ్ మనం దాన్ని జడ్జ్ చేయాల్సి ఉంటుంది. సో, అంబానీకి ఇది పెద్ద ప్రాబ్లమ్ కాదు. అండ్ నార్మల్ మనలాంటి పర్సన్స్‌కి కొంచెం ఈ లగ్జరీస్ అనేది టూ మచ్‌గా పెట్టుకున్నప్పుడు ఇబ్బందవుతుంది. సో, అట్లా అలా చెప్తున్నా అనమాట. సో, ఇట్లా ఈ రేవతి నక్షత్రం లగ్జరీస్‌ని ఎక్కువ సూచిస్తుంది కాబట్టి ఈ టైంలో హెవీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేయడానికి అవకాశాలున్నాయి. సో, లగ్జరీస్ పైన ఈ
మొబైల్స్, ల్యాప్‌టాప్స్, కార్స్ అవి ఇవి వాటిపైన వీటిపైన ఎక్కువ టూ మచ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం గానీ, ఇట్లాంటివి ఈఎంఐస్‌లో అయినా సరే బై చేయడం కానీ, మళ్ళా కట్టుకోలేక ఇబ్బందులు పడడం ఇలాంటివుంటాయి. కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, ఈ మే 16 టు అక్టోబర్ 20 మధ్యలో మీరు ఎక్కువగా ఈ లగ్జరీ ఐటెమ్స్ బయింగ్ కావచ్చు, ఇట్లాంటివేవి కూడా చేయకండి. అవాయిడ్ చేసుకోండి అండ్ హోల్డ్ చేసుకోండి ఏదైనా సరే. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఇక్కడ